బేతాళ విక్రమార్కులు. పురాతన కాలంలో మహారాజు విక్రమార్కుడు ఉజ్జయిని నగరాన్ని పరిపాలించేవాడు. అతను ధైర్యానికి, న్యాయానికి ప్రతిరూపం. న్యాయం కోసం ప్రాణం కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉండేవాడు. ఒకరోజు ఉజ్జయినిలో రహస్యంగా ప్రవేశించిన ఓ వింత తపస్వి రాజదర్శనానికి వచ్చాడు. అతడి పేరు భ్రమరసిద్ధుడు. భ్రమరసిద్ధుడు మాట్లాడుతూ, మహారాజా, మీరు ధైర్యవంతులని సర్వలోకవాసులు గొప్పగా కీర్తిస్తున్నారు. నాకు ఒక సహాయం కావాలి అని అడిగాడు. అప్పుడు విక్రమార్కుడు, బ్రాహ్మణదేవ, మీకు సహాయం చేయడం నా ధర్మం. ఏం కావాలో చెప్పండి అన్నాడు. అప్పుడు భ్రమరసిద్ధుడు, దక్షిణ దిక్కున ఉన్న ఓ బేతాళ లోకంలో ఓ బేతాళుడు నివసిస్తున్నాడు. యాగం కోసం అతడు నాకు కావాలి. మీరు అతడిని పట్టుకొని తెచ్చివ్వాలి అని అడిగాడు. అతడలా చెప్పిన వెంటనే మంత్రివర్గం అంతా విస్మయంతో చూశారు. కానీ విక్రమార్కుడు చిరునవ్వుతో అంగీకరించాడు. అర్ధరాత్రి వేళ ఆకాశం మేఘాలతో ముసురుకుంది. విరివిగా ఎగసిపడుతున్న గాలిలో వృక్షాలు ఊగుతున్నాయి. విక్రమార్కుడు తన ఖడ్గాన్ని తీసుకుని నిశ్శబ్దంగా అడుగులు వేస్తున్నాడు. అక్కడ భయానక నిశ్శబ్దం, కమ్ముకున్న పొగలు, చితులపై మిగిలిన బూడిద గాలిలో నిండిపోయింది. ఒక పెద్ద చెట్టుకి వేలాడుతున్న బేతాళుణ్ణి విక్రమార్కుడు చూశాడు. విక్రమార్కుడు బేతాళాన్ని తన వెంట రమ్మని అడిగాడు. అప్పుడు బేతాళుడు, ధైర్యవంతుడా, నన్ను తీసుకుపోవాలనుకుంటున్నావా? సరే, తీసుకుపో. కానీ నేను ఒక కథ చెబుతాను. మౌనంగా వినాలి. మాట్లాడితే మళ్ళీ తిరిగి చెట్టెక్కేస్తాను అని చెప్పాడు. విక్రమార్కుడు సరే అన్నాడు. బేతాళుడు కథ మొదలుపెట్టాడు. ఓ గ్రామంలో విద్యానందుడు, ధీరనందుడు మరియు చతురానందుడు అనే ముగ్గురు స్నేహితులు ఉండేవారు. విద్యానందుడు అనేక గ్రంథాలు చదివి జ్ఞానం పొందాడు. ధీరనందుడు యుద్ధ విద్యలో దిట్ట. చతురానందుడు సృజనాత్మకతతో ప్రజలతో సన్నిహితంగా ఉండేవాడు. ఒకరోజు వారు రాజధాని నగరంలో తమ విజ్ఞానాన్ని ప్రదర్శించడానికి వెళుతుండగా వేణి అనే అమ్మాయి ఆపి ఒక ప్రశ్న అడిగింది. మీరు బుద్ధివంతులైతే ఈ ఖాళీ ప్రదేశంలో ఒక నగరాన్ని నిర్మించండి అని చెప్పింది. వారు శాస్త్రాలు, మంత్రాలు, యంత్రాల సహాయంతో ఒక అద్భుత నగరాన్ని నిర్మించారు. సుందరమైన భవనాలు, పుష్కలమైన కొలను, మండపాలు అన్నీ ఉన్నాయి. కానీ అందులో మనుషులే లేరు. జీవం లేదు, కళ లేదు. వేణి నవ్వుతూ, జ్ఞానం ఒంటరిగా ఏమీ చేయలేదు. దానికి మానవత్వం కలిస్తేనే నిజమైన గొప్పతనం అని చెప్పింది. ముగ్గురు మిత్రులు నవ్వుతూ తలదించుకున్నారు. ఇంతటితో కథ ముగిసింది. బేతాళుడు, ఓ రాజా, ఇప్పుడు చెప్పు, ముగ్గురిలో నిజమైన బుద్ధివంతుడు ఎవరు? సమాధానం తెలిస్తే చెప్పు, తెలియకపోతే మౌనంగా ఉండు అన్నాడు. అప్పుడు విక్రమార్కుడు, నేను చెప్పిన దృక్పథానికి అనుగుణంగా చూస్తే చతురానందుడు మాత్రమే తన బుద్ధిని ప్రజల మంచికి ఉపయోగించాలన్న ఉద్దేశంతో ఉన్నాడు. విద్యానందుడు మరియు ధీరనందుడు తమ తెలివిని చూపించాలనుకున్నారు, కానీ ఎవరికీ ఉపయోగపడాలనుకోలేదు. చతురానందుడే నిజమైన విజేత అని చెప్పాడు. అంతే, బేతాళుడు సరైన జవాబు అంటూ గట్టిగా నవ్వి మళ్ళీ చెట్టెక్కాడు. ఇలా కథలు చెబుతూ ప్రతి ప్రశ్నకు విక్రమార్కుడు నీతిగల సమాధానమిస్తూ బేతాళుణ్ణి తిరిగి తెచ్చేందుకు ఎన్నోసార్లు ప్రయత్నించాడు. చివరికి బేతాళుడు విక్రమార్కుడి ప్రయత్నాన్ని, నిజాయితీని, బలాన్ని చూసి ప్రసన్నుడయ్యాడు. ఓ రాజా, నీ ధైర్యానికి, నీతికి, మానవత్వానికి నా వందనాలు. నువ్వు సాధారణ మనిషివి కాదు, నీవు దైవస్వరూపానివి అన్నాడు. ఆ తర్వాత భ్రమరసిద్ధుడు నిజస్వరూపం బయటపడింది. అతడు కపటమైన మాంత్రికుడు. విక్రమార్కుడు ధైర్యంగా అతన్ని ఎదుర్కొని రాజ్యాన్ని రక్షించాడు. కథలోని నీతి: జ్ఞానం, ధైర్యం ఉన్నా మానవత్వం లేకపోతే అది విపత్తుకి కారణమవుతుంది. సమాజానికి ఉపయోగపడేవాడే నిజమైన జ్ఞానవంతుడు.